మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంలో జోరు పెంచినప్పటికీ ఎక్కడో వారిలో ఆందోళన పెరుగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు వారి నాడి పట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఓటర్ నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకే కష్టతరంగా మారిన నేపథ్యంలో ఎవరికి వారు గెలిపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అలాగే డబ్బు ప్రవాహం భారీగా పెరిగి అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఎన్నిక నిలుస్తున్న నేపథ్యంలో 6 టీవీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. మారుతున్న మునుగోడు ప్రజల మూడ్ అదే స్థాయిలో ఇటు పార్టీలో కూడా టెన్షన్ మొదలైంది. మునుగోడు ప్రజల మనసు రోజు రోజుకు మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే మునుగోడు ఓటర్ నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకే కష్టంగా మారిందంటే అతిశయోక్తి కాదు. మునుగోడులో ధన ప్రవాహం గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదు అని చెప్పొచ్చు. ఎన్నికలంటే భారత ప్రజాస్వామ్యంలో ఓ పండగ లాంటిది. 5 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ ఎన్నికల ద్వారానే ప్రజలు తమ పాలకులను ఎన్నుకుంటారు. అయితే వీటిని సాధారణ ఎన్నికలని అంటారు. కానీ ఒక్కోసారి అనివార్య కారణాలతో మధ్యలో ఉప ఎన్నికలు వస్తుంటాయి. ఈ ఉప ఎన్నికకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరపున అభ్యర్థి ఉప ఎన్నికలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని ప్రతి సందర్భంలో అలాగే జరగాలని లేదు. తెలంగాణలో 2018 తర్వాత జరిగిన 4 ఉప ఎన్నికలను చూస్తే రెండింటిలో అధికార పార్టీ గెలవగా మరో 2 స్థానాల్లో ప్రతిపక్ష బీజేపీ గెలిచి అధికార పక్షానికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ అనుభవాల దృష్ట్యా తెలంగాణలో ఉప ఎన్నికకు కూడా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఇప్పుడు మునుగోడులో త్రిముఖ పోటీ నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు కావడం, టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో బలం ఉండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ బీజేపీకి కలిసి వస్తుందనే విశ్వాసంతో ఆ పార్టీ ఉంది. ఇక దీంతో ఇక్కడ 3 పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మునుగోడులో ధన ప్రవాహం ఎక్కువగా ఉండవచ్చు అనే ఊహాగానాలు ఉండటంతో ఓటర్ల అంచనా కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తమ మనస్సులో ఓటు ఎవరికి వేయాలో ఫిక్స్ అయినప్పటికీ బయటపడటం లేదు. ఒకవేళ తాము పలానా పార్టీకి వేస్తామని బయటపడితే ఇతర పార్టీల నుంచి ఒత్తిడి రావడంతో పాటు ఇతర పార్టీలు ఇచ్చే తాయిలాలు రావేమో అనే అభిప్రాయంలో కొందరు ఓటర్లు ఉన్నట్లుగా వినిపిస్తోంది. ఇక అయినప్పటికీ కొంతమంది ఓటర్లు మాత్రం తమ మనసులో ఎవరు ఉన్నారో కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు.